వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రమీల కార్తీక్ని చూసి శకుంతల ఫ్యామిలీ అపార్థం చేసుకుంటుంది కదా. వీరు ఇక ఇషికకి చెప్తూ ఉంటారు, చూడు ఇషిక, ఇదే మంచి అవకాశం, నువ్వు కూడా ప్రమీలని నానా మాటలాడు అని చెప్పడంతో ఇక ఇషిక ప్రమీలకి చెప్తూ ఉంటుంది, అక్క, మన అత్తగారిల్లు మనకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది. నన్ను బిజినెస్లో, అలాగే గంగని బాక్సింగ్లో, నిన్ను సూపర్ మార్కెట్ ఓనర్నే చేశారు. అలాంటి నువ్వు ఈ ఇంటికి పరువు నష్టం చేస్తావా అక్క అనేలోపు రుద్ర కరెక్ట్గా, ఇషిక, నీకు ప్రమీల గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ప్రమీలని అనడానికి నీకు 100 జన్మలు పడుతుంది. తనంత పవిత్రత నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవు అని అంటారు. ఇక రుద్ర ఒక్కసారిగా సూర్యకి కోపం వస్తుంది. ఏంటనయ్యా, ప్రమీల వదిన తప్పు చేసింది, పైగా ఇషికనంటావేంటి అనగానే ఇక రుద్రకి కోపం వచ్చి సూర్యపై చెయ్యెత్తుతాడు. చూడు, ప్రమీల గురించి ఈ ఇంట్లో ఎవ్వరు మాట్లాడినా నేను ఒప్పుకోను అనగానే, అంటే ఆ కార్తీక్ని నువ్వే తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో పెట్టావు, వాడిని అంటే నీకు ఎందుకు కోపం వస్తుంది అనగానే, పెద్దమ్మ, కార్తీక్ని నేను కావాలనే తీసుకురాలేదు, పర్పస్తోనే తీసుకొచ్చాను. అసలు ప్రమీల గురించి మీకేం తెలుసు అనగానే, నాకు తెలియాల్సిన అవసరం లేదు. రేపటి నుండి సూపర్ మార్కెట్కి వెళ్లకుండా ఇంట్లోనే తెల్ల చీర కట్టుకొని కూర్చో ప్రమీల అనగానే, అత్తయ్య, నేను తప్పు చేయలేదు, నేను మీరు చెప్పినట్టే ఇంట్లోనే కూర్చుంటాను. కానీ కార్తీక్ గారి కళ్ళని మాత్రం నేను ప్రతిరోజు చూడాలనుకుంటున్నాను అనగానే, ఏంటి, వాడి కళ్ళను చూడాలనుకుంటున్నావా, వాడిని ఆరాధించాలనుకుంటున్నావా అనగానే, అవును పెద్దమ్మ, ప్రమీలకి ఆ కళ్ళంటే అభిమానం, అలాగే కార్తీక్కి ప్రమీల అంటే ప్రేమ, బాధ్యత. వీళ్ళిద్దరి మధ్య చాలా అనుబంధం ఉంది. అది తప్పుడు అనుబంధం కాదు, ఒక మంచి అనుబంధమే. అసలు తన గురించి మీకేం తెలుసు అని అంటారు. తెలుసుకోవాలని కూడా లేదు. చూడు ప్రమీల, ఇంకొకసారి కార్తీక్ గురించి నువ్వు మాట్లాడితే బాగోదు అనగానే, లేదత్తయ్య గారు, తన కళ్ళ గురించి మాట్లాడతాను. అది మా వారు బాను కళ్ళు. ఆ కళ్ళు తనకి పెట్టారు అని తెలిసాక ఆ కళ్ళని ఆరాధించకుండా, ఆ కళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా నేను ఉండలేను. మీరన్నట్టు తెల్ల చీర కట్టుకొని ఇంట్లో ఉంటాను, కానీ కార్తీక్ గారి కళ్ళ గురించి మాత్రం నేను ఆలోచిస్తాను అనగానే ఒక్కసారిగా ఇక ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. ఇక విషిక వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇక రుద్ర అంటారు, చూడండి పెద్దమ్మ, భాను ప్రకాష్, భాను నా తమ్ముడు భార్య ప్రమీల. అలాంటి ప్రమీల ఆ భాను జ్ఞాపకాలతోనే ఉండకూడదని నేను సూపర్ మార్కెట్కి పంపించాను. ఇప్పుడు భానుకి తెలియకుండానే తన అవయవాలన్నీ డొనేట్ చేశాడు. ఇక కార్తీక్కి యాక్సిడెంట్ అవడంతో కళ్ళు పోవడంతో భాను కళ్ళని మన కార్తీక్కి పెట్టారు. ఆ నిజం ప్రమీలకి తెలిసినప్పటి నుండి ఆ కళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పుడు చెప్పు పెద్దమ్మ, ప్రమీల చేసింది తప్ప? చెప్పు విషిక, నువ్వు చెప్పు. ఎందుకంటే నీతుల గురించి మాట్లాడడం కాదు, మనం కూడా నీతిగా ఉండాలి. తన భర్త చనిపోయినా ఇంకొకరికి కళ్ళు ఇచ్చినందుకు ఆ కళ్ళనే ఆరాధిస్తున్న ప్రమీల గొప్పతనం ఇప్పటికైనా తెలిసిందా అని అంటారు. ఇక శకుంతల అలాగే ఉండిపోతుంది. ఇక ఇటువైపు విజయేంద్ర ప్రసాద్ షాక్ అవుతారు. సూర్య, వీరు, ఇక అందరూ షాక్ అవుతారు. ఇక ప్రీతి అంటుంది, అంటే మన భాను కళ్ళు కార్తీక్వా? అన్నయ్య, ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? నిజం చెప్పాలంటే ఇంట్లోనే ఆ కార్తీక్ని తెచ్చుకునేవాళ్ళం కదా, మన భాను చూసినట్టే ఉండేది కదా అని అంటుంది ప్రీతి. గొప్ప మనసు ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుందమ్మా ప్రీతి, కానీ ఏ మనిషి ఎప్పుడు తప్పు చేయాలనుకోడు. వాళ్ళ బాధ్యతలను బట్టి, వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి కొంతమంది తప్పు చేయొచ్చు. పెద్దమ్మ, ప్రమీల విషయంలో మీరు అపార్థం చేసుకున్నారు అనగానే ఇక శకుంతల ప్రమీల చేతులు పట్టుకుంటుంది. ఇక ప్రమీలని కౌగిలించుకొని, అమ్మ ప్రమీల, నన్ను క్షమించు అనగానే, అత్తయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పకూడదు. ఒక్కొక్కసారి ఇలాంటి అపార్థాలే వస్తాయి. మీరు ఎప్పుడు నన్ను అపార్థం చేసుకోకూడదు. మీ మాట నేను ఎప్పుడు జవదాటను అనగానే, చూడు ప్రమీల, నన్ను నువ్వు క్షమించాలి అంటే
నువ్వు ఇప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళిపోవాలి అనగానే రుద్ర గంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వీరు అనుకుంటారు, ఛా ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటారు. ఇక విషిక సూర్య వచ్చి వదిన సారీ అని చెప్తారు. ఇక ఇషిక కూడా అక్క ఐఎమ్ సారీ, చాలా అంటే చాలా బాధపడుతున్నాను తప్పుగా అర్థం చేసుకున్నందుకు అనగానే ఏం పర్వాలేదు అని చెప్పి ఇక తన సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది ప్రమీల. ఇక విజయేంద్ర చాలా సంతోషపడతారు. ఇటువైపు రాఘవ్ ప్రతాప్ ఇందుమతి ఇక చూడండి, ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు పూర్తిగా అర్థం చేసుకోవాలి, తప్పు చేసిందని అర్థం చేసుకోకూడదు, సరేనా అని చెప్పి ఇక ఇందుమతి వెళ్ళిపోతుంది. ఇటు గంగ సార్ మీరు ఒక్కొక్క సమస్యని చాలా బాగా సాల్వ్ చేస్తున్నారు అనగానే ముందు నీ గురించి ఆలోచించాలి. రేపు తెలుసు కదా ఎన్నింటికి లెగవాలో, రేపటి నుండి నేను రాను, నువ్వు వెళ్ళాల్సిందే, ఒక్కదానివే నిద్ర లేచి 3:55 నిమిషాలకి మామయ్య ఇంట్లో ఉండిపోవాలి అనగానే సరే సార్ ఇంతగా చెప్పాలా అని అంటుంది గంగా. ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రతాప్ శకుంతలకి చెప్తారు, చూడు శకుంతల, నీకు నువ్వు ఆలోచించుకోవడం తగ్గించాలి. ఈ ఇంటి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తున్నారన్న భావన నీలో ఎక్కువగా ఉంది. అది తగ్గించుకుంటే అందరూ క్షేమంగా ఉంటారు, అలాగే అందరూ సంతోషంగా ఉంటారు. నిన్ను ప్రమీల అర్థం చేసుకుంది, అదే మాట వేరే వాళ్ళకి అంటే నీ గురించి ఏం వాడేవారో నీకు తెలుసా అనగానే నేను తప్పు చేశానని చెప్పాను కదా, ప్రమీలకి క్షమాపణ చెప్పాను కదా అనగానే మాట్లాడే ముందు వెనుక ఆలోచించి మాట్లాడితే క్షమాపణ అవసరం లేదు కదా అనగానే సరేనండి నేను తప్పు చేశాను, నా కోడల గురించి ఆలోచిస్తాను, మీరేమీ వరి అవ్వద్దు అనగానే అలాగే ప్రీతి ప్రెగ్నెంట్గా ఉంది, తన గురించి తల్లిగా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వు ఇలాంటివి మాత్రమే చెయ్యి, ఎక్కువగా ఆలోచించద్దు, ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకి తెలుసు శకుంతల, మనం వాళ్ళకి ఇంకా బాధ్యత గురించి వివరంగా చెప్పి సలహాలు ఇవ్వాలి, మనం వాళ్ళకి అడ్డుగోడలుగా నిలవకూడదు అని అంటారు విజేంద్ర ప్రసాద్. సరేనండి, గంగ బాక్సర్గా అవ్వాలి, అలాగే ప్రమీల సూపర్ మార్కెట్లో నెంబర్ 1గా రావాలి, ఇటువైపు ఇషిక బిజినెస్లో దూసుకుపోవాలి, నా కోడలి గురించి నేను ఆలోచిస్తాను, అలాగే ప్రీతి పండంటి బాబునో పాపనో కనేయాలి, అదే కదా అనగానే ఇప్పుడు శకుంతల అయిపోయావు అని అంటారు విజయేంద్ర. ఇదంతా ఇషిక ఇని ఇక సూర్య దగ్గరికి వస్తుంది. ఇంతలో ఇందుమతి ఏంటి ఇషిక, అందరి గురించి ఆలోచించి తప్పు చేయకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రేపటి నుండి నా కోడలుగా కాకుండా అక్క కోడలుగా మారిపో అనగానే అమ్మో అత్తయ్య నాకంత సీన్ లేదు, కానీ ఇంట్లో అందరినీ మెప్పించడానికి నేను ఒక ఐడియా వేశాను అని అంటుంది ఇషిక. సర్లే, బిజినెస్లో ఎలాగూ ఎవరో మాటలు విని నష్టాలు తెచ్చి ఇప్పుడు మళ్ళీ ఐడియా గురించి మాట్లాడతావా, రేపు చూసుకుందాంలే అని అంటుంది ఇక ఇందుమతి. తెల్లగా తెల్లవారుతుంది. ఇషిక పూజ మందిరంలోకి వెళ్ళి తులసి కోటకి ముందుగా పూజ చేసి అలాగే పూజ కంప్లీట్ చేసి హారతి తీసుకుని వస్తుంది. అందరూ ఇషిక ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతూ సంతోషపడతారు. దేనికోసం పొద్దునే ఇలా పూజ చేశావు అని అంటూ ఉంటారు సూర్య. ఇక ఇటువైపు ఇందుమతి అలాగే రాఘవ, ఇటువైపు ఫ్యామిలీ అందరూ ఇక ఇషికాని చూస్తూ ఉంటారు. ఇక వీరు అయితే ఏంటి ఇషిక కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు నేను వేసిన ప్లాన్ని ఇంకా వీళ్ళకి తెలియలేదనుకుంటా, రేపు గంగకి యాక్సిడెంట్ అవుతుంది, ఆ గంగ బాక్సర్గా ఎలా అవుతుందో నేను చూస్తాను అని చెప్పి వీరు మనసులో అనుకుంటారు. ఇక ప్రీతి అలాగే ప్రమీల శకుంతల అందరూ సంతోషంగా విషిక పూజ చేసి హారతి తీసుకొస్తే హ్యాపీగా చూస్తూ ఉంటారు. అత్తయ్య గారు ఈ రోజు నుండి నేను కూడా ఇంటి కోడలుగా అనుకుంటున్నాను అనగానే అంటే ఇప్పుడు దాకా ఏమనుకున్నావు అనగానే అయ్యో అత్తయ్య, గంగకి అలాగే ప్రమీలక్కకి పూజలొచ్చు, మీకు పూజలొచ్చు, నాకు రాదు కదా, కొంచెం దేవుడికి నా గురించి చెప్పాను బిజినెస్లో సక్సెస్ అవ్వాలని, అలాగే మన గంగ బాక్సింగ్ కాంపిటీషన్లో ఇక గెలవాలని కూడా దేవుణ్ణి అడిగాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఓ ఇషిక ఇలాగా, సరే
నువ్వు చాలా మారిపోయావు అని చెప్పి శకుంతల హారతి తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు అప్పుడే రుద్ర వస్తారు. బావగారు మీరు కూడా తీసుకోండి అనగానే ఈలోపు ప్రీతి అంటుంది, అన్నయ్య మన గంగ వదిన బాక్సింగ్లో నెంబర్ 1 కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకొని హారతి తీసుకో అని అంటుంది. ఇక పాపం రుద్ర మనస్ఫూర్తిగా కోరుకునేలోపు ఇక వీరు అంటారు, అది ఎప్పటికీ జరగదు, రేపు నేను ప్లాన్ వేశాను, ఆ ప్లాను హిట్ అయిపోతుంది అని చెప్పి ఇక మనసులో అనుకుంటారు. ఇంతలో హారతి తీసుకునేలోపు ఈ హారతి ఆరిపోతుంది. ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతారు. ఇక శకుంతల కూడా, అమ్మా విషిక నువ్వు ఇంకో హారతి తీసుకురా అనగానే సరే అత్తయ్య అని చెప్పి ఇక హారతినిస్తూ ఉంటే, లేదు నేనిస్తాను అని చెప్పి పాపం ప్రమీల హారతిచ్చి, ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకోండి బావగారు అని అంటుంది. కావాలనే ఇషిక ఇక కింద వాటర్ ఉన్న హారతి బిళ్ళ రుద్ర దగ్గరికి తీసుకొచ్చి రుద్ర మనసులో ఉన్న కోరిక నెరవేరకూడదని అలా చేస్తుంది కావాలనే. కానీ ప్రమీల మనస్ఫూర్తిగా హారతి ఇవ్వడంతో రుద్ర అనుకుంటారు, గంగకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, గంగ బాక్సింగ్ కాంపిటీషన్లో నెంబర్ 1గా ఉండాలి, అలాగే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తను చేరుకోవాలి, గంగకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు రుద్ర. ఇది ఇలా ఉండగా గంగ 3:55కే రావడంతో ఇటువైపు విశ్వనాథం సుధా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో ఇక జయ కూడా లేచి, నేను కూడా లేచాను నాన్నగారు అనగానే, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి అని అంటారు. ఇక తను రన్నింగ్ చేస్తూ, అబ్బా ఎలాగా వీళ్ళని మొప్పించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది. ఇంతలో సుధా గంగతో, అమ్మా గంగ నీకొక విషయం తెలుసా అనగానే, ఏమైందమ్మా అని అంటుంది. ఈరోజు ఆయనకి ఎందుకో చాలా నీరసంగా ఉంది, అలాగే కోల్డ్ ఎక్కువైంది, తను నీకు ట్రైనింగ్ ఇచ్చాక నిద్రపోయారు అనగానే, అవునా అని చెప్పి, నాన్న అమ్మా మనం ఒక వైద్యం చేసేవాళ్ళం కదా కోల్డ్ వచ్చినప్పుడు, అది తీసుకొనిరా అని అంటుంది గంగా. సరే అని చెప్పి విశ్వనాథన్ రూమ్లోకి వెళ్తారు. గంగా నేను నిన్నే ప్రాక్టీస్ గురించి చెప్పాను కదా, అవన్నీ పూర్తయిపోతే నువ్వు వెళ్ళొచ్చు, నాకు కొంచెం నీరసంగా ఉంది అనగానే, అయ్యో నేనెక్కడికి వెళ్తాను, మీరు ఇలా నీరసంగా ఉంటే నాకు నచ్చలేదు, అమ్మా నాన్న నేను చెప్పింది చేస్తారా అని చెప్పి ఇక తనకి ఉన్న జలుబు దగ్గుని ఇక ఒక కషాయం తీసుకొచ్చి తాగిపిస్తుంది విశ్వనాథంకి. తర్వాత వేడివేడి నీళ్ళల్లో ఇక బాగా పీల్చమంటుంది. ఇవన్నీ చేసేసరికి ఫ్రీ అవుతారు. ఇది ఆయుర్వేదం అనుకుంటా అనగానే, అవును ఇది ఆయుర్వేదం, హిట్లర్ అని అంటుంది. హిట్లరా ఎవరు అని అంటారు. మీరే, ఎందుకంటే మీరు హిట్లర్లా ఉంటారు, నాన్న అమ్మ ఈరోజు ఈయన కోలుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక గంగని చూస్తూ, చూడు గంగా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటూ వాళ్ళ బాధల్ని తీర్చేస్తూ ఉంటావు, ఏంటి నీ సీక్రెట్ అని అంటారు. అమ్మో ఈరోజు నన్ను పొగుడుతున్నారా, అలా అయితే ఈరోజు సుధమ్మ కడిగి మంచి స్నాక్ ఐటెం కావాలి అని అంటుంది. ఇక ఇటువైపు, ఏంటే బావ నీ గురించి ఇక్కడ గొప్పగా అక్కడ గొప్పగా చెప్పాలంటే ఇలాంటి తిండి మానేయాలి అని అంటారు రంగా. అదేం కాదు, సుధమ్మ చాలా బాగా చేస్తుంది, సుధమ్మ నా కోసం అనగానే నీకోసం పెసరట్టు ఉప్మా చేశాను, అలాగే మధ్యాహ్నానికి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, నువ్వు లంచ్ చేసి ఇంటికి వెళ్ళు అని అంటుంది. సరే సరే అని చెప్పి ఇక లంచ్ చేసి ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు రంగా గంగా. ఈలోపు వీరు అనుకున్న మనుషులు యాక్సిడెంట్ చేయించాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ గంగకి వేరే ఫోన్ రావడంతో, అన్నయ్య రుద్ర సార్ సూపర్ మార్కెట్కి రమ్మన్నారు అనగానే, ఈ డ్రెస్తో పొద్దున్నుండి ఉన్నామే అని అంటారు రంగా. లేదన్నయ్య ఎందుకో రమ్మన్నారు, వెళ్దాం పదా అని చెప్పి దారి వెనక వైపు తిప్పి ఇక సూపర్ మార్కెట్కి వస్తారు గంగా అలాగే రంగా. ఇటువైపు రుద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రుద్ర వాళ్ళిద్దరిని చూసి, గంగా ఇప్పుడు ఎలా ఉంది అనగానే, ఏమైంది సార్, నేను బాగానే ఉన్నాను అనగానే, లేదు ఆ వీరు మీ ఇద్దరిని యాక్సిడెంట్ చేయించాలని రౌడీలతో మాట్లాడడం నేను విన్నాను, అందుకే మిమ్మల్ని దారి తప్పించాను, రేపటి నుండి మీరు జాగ్రత్తగా వెళ్ళాలి, రోజు ఒకే రూట్లో కాకుండా రోజు వేరే వేరే రూట్లో వెళ్ళాలి, బాక్సింగ్ అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు.
అంటే వాడు ఇంకా ఇంకా ఇలాంటి ప్రమాదాలు సృష్టిస్తాడా? అందరికీ చెప్పినా వాడు ఏదో ఒకలా తప్పించుకుంటున్నాడు అని అంటాడు రంగా. అవును సార్, మీరు ఖచ్చితంగా ప్రీతి వదిన గురించి ఆలోచించకుండా అతని దుర్మార్గాలు బయట పెట్టండి అని అంటుంది గంగా. ఖచ్చితంగా బయట పెడతాను, ఎందుకంటే ప్రీతి చాలా మంచిది. తనిప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉంది. డెలివరీకి సిద్ధంగా ఉన్న ఆడవారు తమ భర్త అంటే చాలా ప్రేమ చూపిస్తారు. అలాంటి భర్త ఇంత దుర్మార్గుడు, భానును చంపినవాడు అని తెలిస్తే క్షమించలేదు. కడుపులో బిడ్డ కూడా వద్దనుకుంటుంది. ప్రీతి గురించి ఆలోచిస్తున్నాను అని అంటారు రుద్ర. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.